హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక తెలుగు లిరికల్ సాంగ్ ఉంటుంది. వీడియో ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో డెమో చూసే ముందు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఒక్క లైక్. డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, డెమో చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. నా కోసం మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ప్లస్ ఐకాన్ అండ్ 9:16లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక బ్లాక్ ఇమేజ్ యాడ్ చేసుకోండి, బ్లాక్ అయినా ఏదైనా. ఇట్లా 30 సెకండ్ల వరకు డ్రాగ్ చేసుకోండి, జరపండి ఇలా. తర్వాత లేయర్ మీద టచ్ చేసి మీడియా మీద టచ్ చేసి ఈ ఫోటో ఎక్కడ ఉంటే ఆ ఫోటోని తీసుకొని ఇలా జూమ్ చేసుకోండి. మొత్తం వచ్చే వరకు జూమ్ చేసి ఇట్లా పెట్టండి. దీనికి ఇట్లా జరపండి ఫోటోని, ఇట్లా కంటిన్యూగా లాస్ట్ వరకు జరిపి ఇప్పుడు మళ్ళీ లేయర్ మీడియా ఇంకో ఫోటో ఇస్తా లిరికల్ కోసం, ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోటోని ఇలా కొంచెం జూమ్ చేసి ఇక్కడ పెట్టుకోండి మధ్యలో. ఇలా పెట్టి దీన్ని కూడా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి ఇలా. ఇలా యాడ్ చేసుకుంటే దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం అడ్జస్ట్మెంట్ అని ఇక్కడ ఉంటుంది, దీంట్లో కిందికి లాస్ట్లో ఇలా ఎటు జరిపితే అటు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి లిరికల్ కావాలి కదా. లిరికల్ కోసం ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని లిరికల్ తీసుకొని దాని మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లో స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసి కొంచెం జూమ్ చేసి ఇక్కడ పెట్టండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయినట్టే. ఇంకా ఏమైనా మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నా ఫొటోస్ ఏవైనా ఉంటే కలర్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ వీడియో ఇలా కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ నేను ఇచ్చిన ప్రాజెక్టు ఇంపోర్ట్ చేసుకోవాలంటే అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి ఇక్కడ ప్లస్ ఐకాన్ కొడితే ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ మీద టచ్ చేసి ఓకే మీద టచ్ చేసి దీన్ని ఇలా టచ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ను టచ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నిన్నటి వీడియో. ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూగా మొత్తం ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. జస్ట్ దీనికి ఫొటోస్ చేంజ్ చేస్తే చాలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా యాడ్ చేసుకోవాలో. ఇప్పుడు దీన్ని షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.